హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. అదేంటంటే మన జీవిత లక్ష్యాలని మనకు దూరం చేసే వాళ్ళు ఎవరో తెలుసా? మన స్నేహితులే. ఈ మాట వినగానే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. మీ మనసుకు తెలుసు ఇది నిజమని. ఎంతమంది మీరు సాధించాలనుకున్నది పక్కన పెట్టి వేరే వాళ్ళతో గడపవలసి వచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ క్షణం నిజంగా మీకు ఆనందంగా అనిపించిందా, లేక లోపల ఏదో వెల్తిగా అనిపించిందా? మనం సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన కలలు, మన లక్ష్యాలు అన్నీ మన కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ చాలా సార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని వెనక్కి లాగేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మనల్ని వెనక్కి లాగుతున్నారు అన్న సంగతి పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఒకప్పుడు రాహుల్ అనే అతను ఉండేవాడు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్పగా ఎదగాలని కళ్ళకన్నాడు. కాకపోతే అతనికి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ప్రతి సాయంత్రం బయట తిరగటం, సినిమాలకు వెళ్ళటం, ఇలా చేయటం వల్ల రాహుల్ కూడా వాళ్ళతో పాటే వెళ్ళేవాడు. ఎందుకంటే స్నేహం కదా. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి అలసిపోయేవాడు. ఉదయం లేవంగానే ప్రత్యాతాపం, అనవసరంగా టైం వేస్ట్ చేశాను, అనవసరంగా బయటికి వెళ్ళాను అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ అదే దినచర్య. అంటే ఈ రోజు అనుకుంటాడు వెళ్ళకూడదని, మళ్ళీ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బయటికి వెళ్తాడు. ఇది ఒక రోజు, ఒక వారం కాదు, సంవత్సరాల పాటు అలాగే చేశాడు. ఒక్క క్షణం ఆలోచించండి, మీ జీవితం ఎంత విలువైన సమయాన్ని మీరు ఇలాగే కోల్పోయారా? మీ కళ్ళ ముందు మీ లక్ష్యాలు దూరంగా వెళ్ళిపోతున్నా చూస్తూ ఉండిపోయారా? రేపటి నుంచి చేస్తా, వాళ్ళు పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు, ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ మీ జీవిత లక్ష్యానికి మిమ్మల్ని దూరం చేశాయి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు మీ జీవిత లక్ష్యానికి దూరం అవటం వల్ల ఈ ప్రపంచంలో ఎవరికైనా నష్టం ఉందా? ఒకవేళ ఉంటే మాత్రం అది కేవలంగా నీకు మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఏముంటుంది? మన మెదడులో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు మనకి తెలియకుండానే మనలో జీర్ణమైపోతాయి. మీరు ఒక లక్ష్యం లేకుండా తిరిగే 5గురితో ఉంటే 6వ వ్యక్తి మీరే అవుతారు. మీరు నిజంగా ఎదగాలని కోరుకుంటే అప్పుడు మీరు ఎవరితో ఉన్నారో, మీ పర్సనల్ సర్కిల్ ఎంత మందిలో ఉందో వాళ్ళ లక్ష్యాలేంటో గమనించండి. మీ నెట్వర్క్ మీ నెట్వర్క్ పై ఆధారపడి ఉంటుంది. అది డబ్బు విషయంలోనే కాదు, మీ ఆలోచన విషయం కూడా. ఈ విషయాలను ఇంతవరకు మీరు పట్టించుకోలేదా? ఇంకా చాలు, గతంలో చేసిన తప్పులు చాలు. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీ చుట్టూ ఉన్న ఆ జీవిత లక్ష్యం లేని మీ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ వదిలేసేయండి. మీ లక్ష్యాలని బలిపశువును చేసే ప్రతి ఒక్క స్నేహాన్ని ప్రశ్నించండి. భయపడకండి. కొన్ని బంధాలను తెంచుకోవడం బాధగా ఉండొచ్చు, కానీ అది మీ భవిష్యత్తుకి వేసే బలమైన పునాది. మీ ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి మీ జీవితంలో ఎలాంటి విలువని చేర్చని, కేవలం సమయాన్ని వృధా చేసే పేర్లని పక్కన పెట్టండి. మీ లక్ష్యాలను అర్థం చేసుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే కేవలం 2-3తో కూడిన ఒక చిన్న క్వాలిటీ సర్కిల్ ని ఏర్పాటు చేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా నిజమైన స్నేహితులు కూడా కావచ్చు. తక్కువ మంది, ఎక్కువ ప్రభావం. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ స్వేచ్ఛ వైపు మీకు మొదటి అడుగు. కాబట్టి ఎవడి కోసం మీ జీవిత లక్ష్యాలను మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు.